Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 52, verse 9. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 52వ అధ్యాయం 9వ వచనం నుండి తీసుకొనబడింది. For the Lord hath comforted his people, he hath redeemed Jerusalem. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. Isaiah 52 is sandwiched between two famous chapters, 51 and 53. యెషయా 52వ అధ్యాయం అనేది 51, 53 రెండు అధ్యాయాల మధ్య ఉంచబడినటువంటి Isaiah 53, we all know how great it is. 53వ అధ్యాయం యెషయా గ్రంథం ఎంత గొప్పదో మనకు తెలుసు కదా. That's why అందుకని the greater part of this chapter 52 is on the same subject with the chapter before. కాబట్టి 52వ అధ్యాయంలో మిగతా భాగము అంతకు పూర్వం ఉన్నటువంటి ఆ భాగం లాంటిది అంత గొప్పది అది. It is linked with that. అంటే దానికి అనుసంధానం చేయబడినటువంటి. That is the concerning the deliverance of Jews out of Babylon. అనగా యూదులైన వారు బబులోను నుండి విడుదల పొందే దాని గురించినటువంటి విషయం. Yeah, which is applicable to the great salvation Christ has wrought out for us. ఇది క్రీస్తు మన కొరకు సాధించిన గొప్ప రక్షణ కార్య విమోచన కార్యానికి సంబంధించింది. But the last 3 verses are on the same subject with the following chapter. అయితే ఆఖరు 3 వచనాలు ఆ తర్వాత వచ్చే అధ్యాయానికి సమమైనది. That is 53. అది 53వ అధ్యాయం. Concerning the person of the Redeemer. కాబట్టి విమోచకుని గురించినటువంటిది. And his humiliation and exaltation. ఆయన ఏ విధంగా ఎగతాళి చేయబడి అపహాసానికి గురైనాడో, ఆయన ఏ విధంగా హెచ్చించబడ్డాడు. This chapter can be broadly seen in 4 parts. ఈ అధ్యాయాన్ని విశాలంగా మనం ఆలోచన చేస్తే 4 భాగాలుగా చేసుకోవచ్చు. That is chapter 52. ఇది అంటే 52వ అధ్యాయాన్ని. Let us observe it carefully. జాగ్రత్తగా మనం దీన్ని పరిశీలించాలి. First 6 verses. మొదటి 6 వచనాలు. The encouragement that is given to the Jews in captivity to hope that God would deliver them in his own way and time. చెరలో ఉన్నటువంటి యూదులైన వారిని దేవుడు తన సొంత సమయంలో తన సొంత విధానంలో వారికి విడుదల ఇస్తాడు అనే దాని కొరకనే నిరీక్షణ. And the second part, రెండో భాగం 7 to 10. 7 నుండి 10 వచనాలు. The great joy and rejoicing that shall be both with ministers and people upon that occasion. కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి పరిచారకులైనటువంటి వారు, ప్రజలైనటువంటి వారు కూడా వారు ఆనందించేటువంటి సందర్భం. And the third part, మూడో భాగం verses 11 and 12. 11, 12 వచనాలు. The call given to those that remained in captivity to shift for their own enlargement when the liberty was proclaimed. చెరలో ఉన్నవారు ఎప్పుడైతే వారికి ఆ విడుదల ప్రకటించబడిందో వాటిని విడిచి వారు బయటికి వెళ్ళాలని దారి గురించిన ప్రకటన చేయబడింది. And finally 13 to 15. చివరిగా 13 నుండి 15 వచనాలు. A short idea given here of the Messiah. మెస్సయ్య గురించిన ఒక క్లుప్తమైనటువంటి ఒక తలంపు ఇవ్వబడింది. Of course, in 53, the next chapter, it is enlarged. ఆ తర్వాత అధ్యాయం 53వ అధ్యాయంలో ఇంకా విస్తృతంగా చెప్పబడింది. So to start with, సరే ఇప్పుడు ఈ విధంగా ఆరంభించుకుంటాం. God's people are stirred up to appear vigorous for their own deliverance. Get ready. దేవుని ప్రజలైనటువంటి వారు వారి సొంత విడుదల విమోచన కొరకై వారు వెంటనే సిద్ధపడాలి. That is, we read in verses 1 and 2. ఇది 1, 2 వచనాల్లో మనం చదవచ్చు. They had desired that God would awake and put on his strength, as we read in 51:9. 51వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన So what they desired was, వారు ఏమని కోరినారంటే, yes, God will put on his strength and do this thing. దేవుడు బలము తొడుగుకొని బలము ధరించుకొని ఈ కార్యం జరిగించాలి అని. But here, కానీ ఇక్కడ he చూస్తాం, calls upon them to awake and put on their strength. ఇప్పుడు వారిని మేల్కొని లేచి వారు బలము ధరించుకోవాలి అని చెప్తున్నారు. And be stir themselves. కాబట్టి తమను తాము సిద్ధపరచుకోవాలంట. And let them awake from their despondency and pluck up their spirits, encourage themselves and one another with the hope that will be all well. చూడండి, ఇక అంతయి కూడా మన క్షేమమే విస్తరిస్తుంది, బాగానే జరుగుతుందని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ నిరీక్షణ కలిగించే మాటలు చెప్పుకోవాలి. And don't no longer succumb or sink under their burden. ఇంకా ఆ భారం కింద నలిగిపోయి ఎప్పటికీ అట్లా ఉండిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. Let them awake from their distress. కాబట్టి వారికి ఉన్నటువంటి ఆ బాధల్లో నుండి వారు లేవాలి, మేల్కోవాలి. అపనమ్మిక నుంచి వారు లేవాలి. Look above them. వాటికి పైగా చూడాలి. And look about them and look into the promises, look into the providences of God
that were working for them. దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క సదుపాయాలు, వారి పక్షంగా కార్యం జరిగించే ఆ వాగ్దానాలు, సదుపాయాల వైపుగా చూడాలి. And let them raise their expectations of great things from God. దేవుని వద్ద నుండి గొప్ప కార్యాలు జరుగుతాయని వాడు ఆశించాలి. Let them awake from their dullness and sluggishness. కాబట్టి వారి యొక్క సోమరితనం నుండి వారు లేవాలి, మేలుకోవాలి. వాళ్ళు They should be reformed by their captivity. కాబట్టి వారి యొక్క చర జీవితం నుండి వాళ్ళు మరలా పునరుద్ధరించబడాలి, నూతనపరచబడాలి. There shall no more come into thee the uncircumcised and the unclean in verse 1. ఇక మొదటి వచనంలో రాయబడిన ప్రకారంగా సున్నతి లేనిదంటూ ఒకటి కూడా, అపవిత్రుడైన ఒకటి కూడా అక్కడ ఉండకూడదు, వారిలోనికి రాకూడదు. Their idolatrous customs should be no more introduced. ఇక విగ్రహారాధన సంబంధించిన ఈ ఆచారాలు ఏవి కూడా ఇంకా వారిలో ఉండకూడదు. Because earlier they married strange wives. ఎందుకంటే ఇంతకు ముందు వారు పరాయి స్త్రీలని పెళ్లి In చేసుకున్నారు. Ezra's times and Nehemiah's times. ఎజ్రా కాలంలో, నెహెమ్యా కాలంలో కూడా. Because of that uncleanness crept in. ఆ కారణాన్ని బట్టి అపవిత్రత వారిలో చొరబడింది. They should be relieved and rescued out of their captivity. వారి చెర నుండి వారు విడుదల పొందాలి, వారు బయటికి రావాలి. And the bands of their necks should be loosed. కాబట్టి వారికి మెడలకు ఉన్నటువంటి ఆ సంఖ్యలు విడిపించబడాలి. And they should not now be any longer oppressed. ఇకను వారు అణగద్రొక్కబడిన వారుగా ఉండకూడదు. వాళ్ళు They should not be any more invaded or they had been as earlier. ఇంకను ఇంతకు పూర్వం ఏ విధంగా వారు దాడికి గురై ఉన్నారో ఆ విధంగా ఆ పరిస్థితికి రాకూడదు. వాళ్ళు There shall no more come against thee, so it may be read, the uncircumcised are unclean, they cannot come inside. కాబట్టి ఏ విధంగా సున్నతి లేనివాడు ఒకడైనా ఉండకూడదు, అపవిత్రుడు ఒకడైనా ఉండకూడదు అనే స్థితికి రావాలి వాళ్ళు. The heathen shall not again enter into the God's sanctuary. అన్యుడైన వాడు దేవుని యొక్క పరిశుద్ధాలయంలోనికి ప్రవేశించకూడదు. They should not profane his temple as it is written in Psalm 79:1. 79వ కీర్తన మొదటి వచనం రాయబడిన ప్రకారంగా దేవాలయమును పాడు చేయవాడు ఉండకూడదు. What the prophet is writing? ప్రవక్త ఏమని రాస్తున్నాడు? Let them prepare for joy. వారు సంతోషం కొరకు సిద్ధపడాలి. Put on thy beautiful garments, no longer to appear in mourning weeds and the habit of thy widowhood. సుందరమైనటువంటి వస్త్రాలు ధరించి ఇకను విధవరాలి వల్లే వారు దుఃఖిస్తూ ఉండకూడదు. Put on a new face, a smiling countenance. కాబట్టి ఒక ముఖ వర్చస్సు కూడా నూతనమైనదిగాను ఎంతో సంతోషకరమైనదిగా ఉండాలి. Now that a new and a pleasant scene begins to open. ఇప్పుడు ఒక నూతనమైనటువంటి ఒక ఆ సన్నివేశం, ఆ దృశ్యాలు ఇప్పుడు The joy ఆరంభించబడతాయి. of the Lord will be their strength. యెహోవా యందలి ఆనందము వారికి బలముగా Our ఉంటుంది. beautiful garments will serve for armor of the proof against the darts of the temptation and trouble. సుందరమైనటువంటి వస్త్రాలు మనం ఎదుర్కొనే శోధన, పరీక్ష, పరిశోధనలు వాటికి ఎదురిస్తూ ఉంటున్నాయి. Now God stirs up himself to appear jealous for the deliverance of his people. దేవుడే తన ప్రజలని విడిపించడానికి రోషం గలవాడుగా ఇక్కడ కనపరుచుకుంటున్నాడు. He here pleads their cause. ఇక్కడ ఆయన వారి పక్షంగా ఆయన మొరపెడుతున్నాడు. And even stirs up himself to come to save them. వారిని రక్షించడానికి, విడిపించడానికి కొరకే వస్తున్నాడు ఆయన. For his reasons of mercy are fetched from himself. కాబట్టి ఆయన వారి ఎడల కృపా కనికరం చూపించడానికి కారణాలు ఉన్నాయి. Now the removal of the Jews from Babylon to their own land again is here spoken as a mercy. ఇప్పుడు యూదులు బబులోను నుండి విడుదల పొంది బయటకు వచ్చి మరలా వారి స్వదేశానికి వెళ్లేదాని కొరకు ఆయన మరలా వారి పైన కనికరం, దయ చూపిస్తున్నాడు. It is here spoken of as a great blessing. ఇక్కడ గొప్ప ఆశీర్వాదాల గురించి చెప్పబడింది. Yeah, such a blessing and mercy ought to be welcomed with abundance of joy and thankfulness. ఈ విధమైనటువంటి ఆశీర్వాదం, కనికరం ఎంతో సంతోషంగా మనం ఆహ్వానించదగ్గటువంటిది. Joy's watchmen shall then rejoice because they are surprisingly illuminated. Verse 8. 8వ వచనం చదువుతున్నాం మనము. సియోను యొక్క కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోనుకు మరలా రప్పించగా వారు కనులారా చూస్తా ఉన్నారు. And the watchmen on Jerusalem's walls shall lead the chorus in this triumph. కాబట్టి ఈ యొక్క విజయోత్సవం ఈ సందర్భంలో యెరూషలేమును కావలి కాయేవారు కూడా సంగీత నాదం చేస్తున్నారు. Joy's waste places shall then rejoice because they shall be surprisingly comforted. Verse 9. యెరూషలేములో పాడైనటువంటి స్థలములు ఇవన్నీ కూడా యెహోవా తన ప్రజలను ఆదరించగా సంతోషిస్తున్నారు. Break forth into joy, sing together. కాబట్టి అందరు కలిసి ఉత్సాహగానం చేయుడి, సంతోషించుడి. Oh, you waste places of Jerusalem, yes, that all parts of Jerusalem be joyful. యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా మీరందరూ ఉత్సహించి ఏకముగా సంగీతనాదము చేయుడి. For it was all in ruins. ఎందుకంటే ఇదంతా కూడా పాడైపోయినటువంటి శిథిలావస్థలో ఉండినాయి. Even those parts that seem to lie most desolate shall share in this joy. ఇంకా పాడైపోయినటువంటి పతనమైనటువంటి అవి కూడా ఈ సంతోషంలో వారు పాలు పొందవచ్చు. And they, having little expected it, shall break forth into joy as men that dream
as we read in Psalm 126, 1 and 2. 126 కీర్తన 1-2 వచనాల్లో మనం చదివినట్లుగా యెహోవా ఈ కార్యాలు జరిగించుట అన్యజనులందరూ కూడా వాటిని చూసి సంతోషించాలి. కలలు కనిన వారి వలె ఉంటుంది. And let them sing together. కాబట్టి వారందరూ కలిసి ఆయన గురించి కీర్తనలు పాడుదురు. Here is a matter of joy and praise. కాబట్టి ఇక్కడ స్తుతి ఆరాధన గురించి మనం చూస్తున్నాం. God's people will have the comfort of this salvation. దేవుని ప్రజలైన వారు ఈ రక్షణ విమోచనను బట్టి వాళ్ళు ఆదరించబడతారు. And what is the matter of our rejoicing ought to be the matter of our thanksgiving. మనము సంతోషించి ఆనందించడానికి కొరకైనటువంటి విషయాలు ఏమిటివి? మనం ఆయన చేసిన కార్యాలను బట్టి the matters of our rejoicing, they must become the matters of our thanksgiving. మనం సంతోషించడానికి కారణాలు అవి మనం ఆయన కృతజ్ఞతలు చెల్లించేవిగా ఉండాలి. He has redeemed Jerusalem. యెరూషలేమును ఆయన విమోచించాడు. Because the inhabitants of Jerusalem that they were sold into the hands of their enemies. ఎందుకంటే యెరూషలేము నివాసులు శత్రువుల చేతికి అప్పగించబడి ఉన్నారు. By redeeming them, he has comforted his people that were in sorrow. వారిని విమోచించడం ద్వారా దుఃఖంలో ఉన్న వాళ్ళు ఆదరించబడ్డారు. The redemption of Jerusalem is the joy of all God's people. యెరూషలేము యొక్క విమోచన దేవుని ప్రజలందరి యొక్క సంతోషం. That's what we read in Luke 2:38. ఇదే లూకా సువార్త 2:38 వచనంలో మనం చదవచ్చు. God will have the glory of it in verse 10. 10వ వచనంలో మనం చూస్తున్నాం. వీటన్నిటి బట్టి దేవుడు మహిమ పొందుతాడు. He has made bare his holy arm, manifested and displayed his power in the eyes of all the nations. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. God's arm is a holy arm. దేవుని యొక్క బాహువు పరిశుద్ధమైన బాహువు. It is stretched out in purity and justice. పరిశుద్ధతను బట్టి న్యాయమును బట్టి అది చాపబడి ఉంది. In defense of holiness and in pursuance of his promise he did it. కాబట్టి తన యొక్క పరిశుద్ధతను బట్టి తను చేసిన వాగ్దానాన్ని బట్టి ఇవి చేసినాడు. All the world will have the benefit of it. కాబట్టి లోకమంతా కూడా దీనిని బట్టి మేలు పొందుతుంది. In the great salvation wrought out by our Lord Jesus, మన యేసుక్రీస్తు ప్రభువారు సాధించిన గొప్ప రక్షణ యందు the arm of the Lord was revealed. యెహోవా యొక్క బాహువు అక్కడ బయలుపరచబడింది. And all the ends of the earth were made to see the great salvation. భూదిగంత నివాసులందరూ కూడా మన దేవుని గొప్ప రక్షణను చూచెదరు. Not as spectators of it only, as they saw the deliverance of the Jews out of Babylon, but as sharers in it. ఒక వేడుకగా యూదులు బబులోను నుండి విడుదల పొందుతున్నది ఒక వేడుకగా మాత్రమే చూడడం కాదు, వాళ్ళు కూడా ఈ కార్యంలో పాలు పొందేవారుగా. Some of all nations, the most remote, shall partake of the benefits of redemption. కాబట్టి కొన్ని దేశాలైనటువంటి వారు ఎంతో మారుమూల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయాల్లో ఈ కార్యంలో పాలు పొందుతారు. This can be applied to our salvation in Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువునందున్న మన రక్షణకి అన్వయింపజేయబడుతుంది. Luke 3:6. లూకా సువార్త 3:6. All flesh shall see the salvation of God, the great salvation. సమస్త శరీరులందరూ కూడా యెహోవా దయచే గొప్ప రక్షణను చూచెదరు. So there is in this passage the dominant theme of the joyful departure from bondage of the exiles to the holy city. కాబట్టి ఈ భాగంలో మరి ఆ యొక్క బంధకాల్లో ఉన్నటువంటి ఈ యూదులైనటువంటి వారు విజయోత్సాహంతో సియోనుకు తిరిగి వచ్చే దాని గురించి ప్రధానమైనటువంటి అంశంగా చూస్తున్నాం. Because the promise was about to be fulfilled. ఎందుకనగా వాగ్దానం ఇంకా నెరవేర్చబడనై ఉండగా the people were to purify themselves and be confident of the sovereignty of their God. ప్రజలు తమను తాము పవిత్రపరచుకొని దేవుని సార్వభౌమ అధికారం పైన వారి నమ్మిక నిశ్చయతను కలిగి ఉండాలి. Their restoration and renewal were imminent. వారు సమకూర్చబడుట అనేది వారు మరలా నూతన పరచబడుట అది ఖచ్చితంగా జరిగేది. But that new beginning was but a foretaste of the great redemption at the end of the age. అయితే ఈ నూతన ఆరంభం అనేది ఈ యుగాంతమందు జరగబోయేటువంటి విమోచనకి సంబంధించినగా చూస్తాం. For this connection, compare the use of God reigns in Isaiah 52:7 with several enthronement psalms, the Lord reigns. దీనికి సంబంధించి 7వ వచనంలో 52 యెషయా గ్రంథం 7వ వచనంలో నీ దేవుడు ఏలుచున్నాడు అనేటువంటి ఈ మాటలు కీర్తనల్లో పలు భాగాల్లో కూడా మనం చూడొచ్చు. It is the cry of the end of the age. కాబట్టి ఇది ఈ యుగాంతం యొక్క మొర ఆర్తనాదమైన. So this chapter is specifically about God's people heading for a home to renew their spiritual service to the Lord. ఈ అధ్యాయము నిర్దిష్టంగా దేవుని ప్రజలైనటువంటి వారు చెర నుండి విడుదల పొంది దేవుని పట్టణమైన సియోనులో వచ్చి దేవుని ఆరాధించేవారుగా ఉండే దాని గురించి మాట్లాడుతారు. And so one basic and crucial application today would be
in line with the way that Paul uses this passage. మరి ఈరోజు ప్రాథమికమైనటువంటి కొంచెం క్లిష్టమైనటువంటి విషయం, ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే పౌలు దీని గురించి చెప్పినటువంటి ఆ మాటలు మనం ఒకసారి జ్ఞాపకం The whole చేసుకోవాలి. chapter can be seen as a picture of God's plan of salvation. ఈ అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు సాదృశ్యంగా ఉంటుంది. And it culminates at the end of the age. మరి ఈ యుగాంతానికి కూడా ఇవి అలవర్చబడుతుంది. It portrays a call to people who are in bondage to sin to leave their bondage because the Lord offers them redemption. చూడండి, ఇది దేనికి చిత్రీకరణగా ఉందంటే పాపపు బంధకాల్లో ఉన్నవారు విడుదల కొరకే ప్రకటిస్తూ దేవుడు వారికి రక్షణ కార్యాన్ని జరిగిస్తాడనే దాన్ని The చిత్రీకరిస్తాడు. Lord offers them deliverance. దేవుడు వారికి విమోచన, విడుదల And ఇస్తానని they can చెప్తున్నాడు. depart for the holy city, the heavenly Jerusalem now. అయితే ఇప్పుడు వారు పరిశుద్ధ పట్టణమైన పరలోకం యెరూషలేమునకు వారు రావాలి. There no unclean thing can enter. ఎందుకనగా అక్కడ అపవిత్రమైనది ఏది కూడా ప్రవేశించడానికి లేదు. The destination of Zion becomes a symbol of the ultimate fulfillment of the promises. సియోను యొక్క గమ్యస్థానము చిట్ట చివరికి దేవుడు నెరవేర్చినటువంటి ఆ వాగ్దానాల గురించి చూస్తున్నాం. The Lord will redeem his people from all evil దేవుడు తన ప్రజలని సమస్త కీడు దుష్టత్వం నుండి విడిపిస్తాడు. and purify his name from blasphemy and mocking. దూషణ పాలు కాకుండా, ఎగతాళి పాలు కాకుండా తన నామమును ఆయన పరిశుద్ధపరుస్తాడు, కాపాడతాడు. The reason for the great salvation with all its good news and the basis of the praise of the saints is that God reigns. గొప్ప రక్షణకి దేవుడు జరిగించే ఈ కార్యాలన్నిటికీ కూడా మూలం ఏమిటిది, కారణం ఏమిటిది? యెహోవా రాజ్యము చేయుచున్నాడు కాబట్టి. So the wonderful news of the gospel is the announcement of salvation. సువార్త గురించినటువంటి అద్భుతమైనటువంటి ప్రకటన సత్యం ఏమిటిదంటే రక్షణ. It is entered by faith now and realized fully at the end of the age. విశ్వాసము ద్వారా ఆరంభించబడుతుంది. ఇక విశ్వాసంతో యుగాంతం వరకు కూడా ఇది కొనసాగుతుంది. And those who respond by faith to the call of God, దేవుని పిలుపుకి విశ్వాసంతో ఎవరు స్పందిస్తారో they will begin their pilgrimage to the holy city. వారు పరిశుద్ధ పట్టణానికి యాత్రను ఆరంభిస్తారు. And they themselves becomes the bearers of the good news. వారే సువార్తని ప్రకటించేవారుగా అవుతారు, శుభవార్తని, సుసమాచారం. Therefore, being the people who are enjoying the deliverance, కాబట్టి ఈ విడుదలని అనుభవించినటువంటి ఆనందిస్తున్న ప్రజలుగా let us proclaim the good news and glad tidings to all people. కాబట్టి ఈ సువార్త, శుభవార్త ప్రజలందరికీ కూడా మనం ప్రకటన చేద్దాం. Let us share this gospel to at least one person today. కాబట్టి ఈ సువార్త ఈ రోజు కనీసం ఒక్కరితోనైనా మనం పంచుకుందాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, we are so thankful unto Thee for this prophetic chapters. దేవా, ఈ ప్రవచనాత్మకమైన అధ్యాయాలన్నిటి బట్టి వందనాలు O చెల్లిస్తున్నాను. Lord, Thou hast prophesied about the coming Messiah in Isaiah 52 and 53. యెషయా గ్రంథం 52, 53 అధ్యాయాల్లో రాబోయే మెస్సయాను గురించి ప్రవచనాత్మకంగా రాయబడిన మాటలు. That may be literally true for the Jews in Babylon, ఆనాడు ప్రభా బబులోనులో ఉన్న యూదులకి అవి వాస్తవంగా ఉండినాయి. but truly spiritually it is true for us. అయితే ప్రభా ఆత్మీయంగా చూస్తే ఇవి మాకు ఇంకేం మరింత వాస్తవం. Thank Thee for the salvation, the redemption, the deliverance which Thou hast promised and Thou hast fulfilled. దేవా, మా కొరకే మీరు వాగ్దానం చేసి నెరవేర్చినటువంటి విడుదల, విమోచన, రక్షణ కార్యాన్ని బట్టి వందనాలు. Help us to enjoy it. దేవా, వీటిని మేము ఆనందించేవారుగా Not చేయండి. only experiencing salvation, but help us to express it in the form of a testimony to other people. రక్షణను మేము అనుభవిస్తూ ఉండడం మాత్రమే కాకుండా సాక్ష్య రూపంలో ప్రభా వీటిని మేము ఇతరులకు పంచేవారంగా చేయమని ప్రార్థన చేస్తాం. Today, at least to one person we may share our testimony. ఈ రోజు కనీసం ఒక వ్యక్తికైనా మా సాక్ష్యమును మేము పంచుకునే దానికి సహాయం. Speak to us, O Lord. దేవా, మాతో మాట్లాడండి. Bless us. దేవా, మమ్మల్ని In ఆశీర్వదించండి. Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.